నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమది పేదల ప్రభుత్వం అని వ్యాఖ్య. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలన గాడిలో పెడుతున్నామన్న సీఎం. జగన్ హయాంలో ఆటో డ్రైవర్కు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీ భక్తులు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగు చేస్తామని ఆయన వివరించారు. 2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. విజయవాడ సింగనగర్లోని వాకినేని బసవపునయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ చూసుకోండి, డబ్బులు వచ్చాయా చూసుకున్నారా, కన్ఫర్మేషన్ మెసేజ్లు అందుకున్నారా అని సీఎం ఆటో డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. అవును, 15,000 వచ్చాయని ఆటో డ్రైవర్లు సీఎం కు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాలోకి 15,000 చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి పండుగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపై గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతుందని, ఈ వారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తుందని వివరించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు ఉన్నా తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ భవానీ భక్తుల రద్దీ ఇంకా ఉంది. భవానీల తాకిడి అధికంగా ఉండటంతో కొండపైకి ఏ వాహనాన్ని పోలీసులు అనుమతించడం లేదు. విఎంసీ వద్ద హోల్డింగ్ పాయింట్ చేసి భక్తులను నిలిపి కొంత మందిగా వదులుతున్నారు. గేటు తీగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు భవానీలు. ఊహించని రీతిలో భవానీ భక్తులు అమ్మ ఆలయానికి తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఆటో కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం డ్రైవర్ల సేవలో పథకాన్ని కొనసాగిస్తూ వారికి 15,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. డ్రైవర్ల సేవల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. వంటూరు కాళేశ్వరం మార్కెట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర
ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణించి పలు పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లుగా తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకాడటం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారని, దసరా పండుగ సమయంలో ఈ పథకాన్ని అనేక మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం డ్రైవర్ల సేవల పథకాన్ని కొనసాగిస్తూ వారికి 15,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేస్తామని సామినేని ఉదయభాను తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా ఇవాళ వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికులకి ఈ రాష్ట్రంలో 2,95,000 మంది ఆటో కార్మికులకి, అలానే క్యాబ్ ఎవరైతే టాక్సీగా కార్లు తిప్పుతున్నారో ఆ టాక్సీగా తిప్పే డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ఇది చాలా గొప్ప విశేషం. ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి ఈ కాలంలో ఈ సమయంలో మరి వెంటనే ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికులకి వారికి వచ్చే ఉపాధి తగ్గిపోయిందని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ఆటో కార్మికులకి 15,000 రూపాయలు సహాయం చేయడం అనేది నిజంగా దేశంలోనే ఒక గొప్ప విశేషం. కూటమి ప్రభుత్వం సూపర్ పథకాలు మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదే పదంలో అదే పందాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మేము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఏ ఒక్కరికి హాని కలగకుండా సంక్షేమ పథకాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరిగింది. మరి వైకాపా వాళ్ళు బురద జల్లుతున్నారని మీరు అంటున్నారు, అది స్కాముల ప్రభుత్వం. 11 రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయని వన్ టౌన్ సే ఎం గురుప్రకాష్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ప్రతిష్టాపన చేసి 11 రోజుల పాటు పూజల అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించామని చెప్పారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి భాగ్యం దక్కదని, అటువంటి మహాభాగ్యం తరగదొక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ప్రత్యేక పూజలు పూర్ణాహుతితో ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారి వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేశారు. ఈ యొక్క సందర్భంగా వన్ టౌన్ సీఏ గురుప్రకాష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు అమ్మవారి పుట్టినీలుగా భావించి పోలీస్ స్టేషన్ కు వస్తుందన్న నమ్మకంతో ఆనవాయితీగా అమ్మవారికి జరిపించవలసిన పూజా కార్యక్రమాలు జరిపించి తిరిగి అమ్మవారిని దేవస్థానానికి పంపిస్తామని చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మవారిని సేవించుకునే భాగ్యం కలిగినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పదకొండు రోజులు దసరా ఉత్సవాలు పురస్కరించుకుని అందరూ సుమారు 15 లక్షల మంది పైన దర్శనం చేసుకుని ప్రశాంతంగా వారి గమ్యస్థానాలకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ చాలా చక్కగా ఆనందంగా దర్శనం చేసుకున్నందుకు మొదటిగా మా వాళ్ళకి ఎండమెంట్ అందరూ చాలా సహాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మవారు ప్రతి అందరికీ నమస్కారం. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 11 రోజులు 11 అవతారాలతో సుమారు 15 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యస్థానాలకి
చాలా సంతోషంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగినందుకు గాను చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అమ్మవారు మా వన్ టౌన్ పుట్టింటికి ఆడపడుచుగా మేము భావిస్తాం కాబట్టి ఆమె దసరా రోజు మా ఇంటికి వచ్చి పూజలు అందుకుని పట్టు వస్త్రాలు సారీ తీసుకుని తిరిగి అమ్మవారి ఇంటికి వెళ్ళిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే చండీ హోమం పూర్ణావతి కార్యక్రమాలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా కొలువు తీరి ఈ నగరాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, సమస్త జగత్తును రక్షించేటువంటి కాపాడేటువంటి తల్లి ఆ జగన్మాత కనకదుర్గా స్వరూపం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని మనం ప్రార్థన చేసినట్లుగా అపరాజిత స్తోత్రంలో దేవి మహాత్మ్యంలో అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి లేకుండా జగత్తులో ఏది కదలదు, ఏది కూడా అభ్యున్నతి సాధించలేదు. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి ఉపాసన చేత మనం ఎల్లవేళలా శక్తిని సముపార్జన చేసి అన్నింటిలో విజయములు సాధించుకోగలుగుతాం. అయితే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్ మమేదన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని దేవి మహాత్మ్యంలో చెప్పబడినట్టుగా అమ్మవారి యొక్క నవరాత్రులు 4 నవరాత్రులు సంవత్సరంలో ఉన్నప్పటికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవములు. ఆ తల్లి ఈ సృష్టి మొత్తానికి కూడా జగన్మాత. అటువంటి మహాతల్లి మాకు ఆడపడుచుగా ఆ తల్లికి పుట్టిల్లుగా భావించి అమ్మే స్వయంగా చాలా కాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఇచ్చినటువంటి యొక్క ఇది అటువంటిది ఆలయ చరిత్ర కూడా ప్రస్తుతం మీకు కావాలి అంటే నేను మందిరం మన దేవాలయం మీద పెట్టించడం జరిగింది. మీరందరూ కూడా ఆలయ చరిత్ర ఒక్కసారి చదవండి. చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఇవాళ రోజుది కాదు. నేను సుమారుగా 44 సంవత్సరాల మట్టి ఈ అమ్మ సేవలో 1982 నుంచి కూడా నేను ఇక్కడి నుంచే సర్వీస్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మ సేవలో పాల్గొంటున్నటువంటి వ్యక్తిని. వాళ్ళు ఈ సంవత్సరం నాకు 44వ సంవత్సరం. ఈ సిఐ గారు అనేటువంటి వ్యక్తి నాకు సుమారుగా ఎంతమంది మారి ఉంటారో వాళ్ళల్లో కూడా ఈయన కూడా నా బిడ్డ భావిస్తూ. పేద మధ్యతరగతి వారికి రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో నగరంలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ను ప్రారంభించామని నిర్వాహకులు రఘు పర్లా తెలిపారు. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ద్వారా ఉచిత సలహా పొందవచ్చని చెప్పారు. బిఆర్టీఎస్ రోడ్ లోని పలగాని ప్రభాకరరావు విగ్రహం పక్కన ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో దీపావళిపై ప్రత్యేక ఆఫర్లను నిర్వాహకులు రఘు పర్లా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య పేద తరగతి వారికి రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో విజయవాడలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ను ప్రారంభించామని అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కేవలం ₹1,00,000కే 100 గజాల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక 1000 కట్టి ఫ్లాట్ బుక్ చేసుకున్న వారి పేర్లు లక్కీ డ్రా తీయడం జరుగుతుందని అన్నారు. లక్కీ డ్రాలో గెలిపిన తొలి విజేతకు 200 గజాల ఫ్లాట్ ను ఉచితంగా ఇవ్వబోతున్నామని, అదేవిధంగా రెండో విజేతకు 100 గజాల ఫ్లాట్, మూడో విజేతకు 50 గజాల ఫ్లాట్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ గొప్ప అవకాశాన్ని సొంతింటి కల నిజం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాన్య మధ్యతరగతి వారందరినీ కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా వారికి రియల్ ఎస్టేట్పై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఒక 100 గజాల భూమికి యజమాని చేయాలనే సంకల్పంతో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ముందుకు వచ్చిందండి. మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా ఒక ఐఫోన్ రేటు కన్నా తక్కువ రేట్లో, ఒక తులం బంగారం కన్నా తక్కువ రేట్లో, ఒక ₹1,00,000కి కేవలం ₹1,00,000కి 100 గజాల ప్లాట్ను అందుబాటులోకి తీసుకొచ్చాము. సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయండి. ఈ దీపావళికి అద్భుతమైన ఆఫర్ ఇవ్వబోతున్నాము. సో మా దగ్గర ఎవరైతే ₹10,000 కట్టి ప్లాట్ బుక్ చేసుకుంటారో వారందరి పేర్లు కూడా లక్కీ డ్రా తీయబోతున్నామండి. ఈ లక్కీ డ్రాలో మొదటి విజేతకు 200 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రెండో విజేతకు 100 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా మూడో విజేతకు 50 గజాల ప్లాట్ను ఫ్రీగా ఇవ్వబోతున్నామండి. ఈ దీపావళికి మీ పిల్లలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ని ఇచ్చి వారి భవిష్యత్తులో కాంతులు నింపే విధంగా భూమిపై ఇన్వెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రమే ఈరోజు లక్షాధికారులు, కోటీశ్వరులుగా ఉన్నారు. ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి లక్షాధికారులు, కోటీశ్వరులు ఎవరు కాలేదండి. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి అలా అయ్యారు. సో మీరు కూడా భవిష్యత్తులో మీ పిల్లలు ఈరోజు మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదు అని అంటే, మీలాగా మీ పిల్లలు లైఫ్ లీడ్ చేయకూడదంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్లో లా ఒకటి ఉందండి, అదే మా లా ఆఫ్ రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్ లా ఏంటి అని అంటే, ఈరోజు పెట్టుబడి పెట్టి రాత్రి రేట్లు పెరిగిపోవాలి, 1,00,000 2 లక్షలు అయిపోవాలి అంటే అవ్వదండి. ఈరోజు 1,00,000 పెట్టుకుంటే ఒక 5 years వెయిట్ చేస్తే కనీసం డబుల్ అవుతుంది.
అంటే 1,00,000 2,00,000 అవుతుంది. కనీసం ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తే కనుక అది 10 టైమ్స్ పెరుగుతుంది. కనీసం ఒక 20 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే అది 100 టైమ్స్ పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఒక్కసారి అనాలిసిస్ చేయండి. మీ ఇళ్ళ దగ్గర మీ ఊర్లో గతంలో రేట్లు ఎలా ఉన్నాయి, 20 సంవత్సరాల తర్వాత అది 100 టైమ్స్ పెరిగిందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఇస్తున్నామో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా భవిష్యత్తులో బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియాలు. ఈరోజు పెట్టుబడి పెడితే 20 ఇయర్స్ తర్వాత 100 టైమ్స్ పెరుగుతుంది. ఈరోజు ₹1,00,000 కొనాలి ప్లాటు, 20 ఇయర్స్ తర్వాత ₹1,00,00,000 అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ దీపావళికి ఒక అద్భుతమైన ప్లాట్ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘుపర్ల, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో నాణ్యమైన మద్యం అందజేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇవాళ కల్తీ మద్యాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని, డబ్బులు చేతులు మారాయని అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా కల్తీ మద్యం మాఫియాను తయారు చేశాడని స్పష్టం చేశారు. మాఫియా ఆధ్వర్యంలో ప్రభుత్వం మద్య దుకాణాల స్థానంలో వచ్చిన ప్రైవేట్ షాపుల్లోకి కొత్తగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూముల్లోకి కల్తీ మద్యం సరఫరా అవుతుందని తేల్చి చెప్పారు. నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది, మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి, మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాలతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లుగా మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలో సభతో ఆంధ్ర పాదయాత్ర ముగినుందని చెప్పారు. ఏపీలో రోజు రోజుకి రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. తమ భూమి ఉంటుందో ఊడుతుందో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తుందంటూ దుయ్యబట్టారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలికి అప్పగించారని, 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వటం వెనుక చిదంబర రహస్యం ఏమిటని ప్రశ్నించారు. అల్లి అమ్ముకుని జీవించేటటువంటి లడక్ ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టగొట్టి 48,000 ఎకరాలు అదానికి కట్టబెడతా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అని మీకు మనం చేస్తూ ఉన్నాం. దానిపైనే లడఖ్లో అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమం జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆయన్ని, సోషల్ యాక్టివిస్ట్ని జైల్లో పెట్టారు, అతని మీద కేసులు పెట్టారు.
విదేశీ మారక ద్రవ్యం తెచ్చుకుంటానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు పెట్టారు. ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి రిలయన్స్ సంస్థతో 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు లోగడ నుంచి కూడా పరిశ్రమల అభివృద్ధి కొరకు ఏ ప్రభుత్వం ఉండా కొద్దో గొప్ప భూములు ఇస్తూ వచ్చారు. కొంత కన్సెషన్ రేటుకి వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, తక్కువ రేటుకే కరెంటు సప్లై చేస్తామని, కొన్ని రకాల ట్యాక్సులు మినహాయింపు, అటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూ చేస్తూ వచ్చారు. రాను రాను అది చాలా హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారనేది అంతు పట్టటల్లా. అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని విస్మరిస్తూ పక్కన పెట్టేసేసి ఆటో మోటార్ కార్మికులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు తొంగలో తొక్కి ఈరోజు దసరా కానుకగా ఇస్తున్నానంటూ మోసపూరిత సభ నిర్వహించడాన్ని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె పొలారి, దాది శ్రీనివాసరావు తెలిపారు. విషయాన్ని కూడా అమృతంగా మింగించగల సమర్థుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఆటో కార్మికుల అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాకించే వైఖరి కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఫ్రీ బస్సు లేని కాలంలో గత ప్రభుత్వం 10,000 రూపాయలు అందిస్తే తాను డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫ్రీ బస్సు భారం పెట్టి అందరు డ్రైవర్లకు కాకుండా కేవలం ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే పథకం అమలు చేయడం అన్యాయం కాదా అని అన్నారు. సూపర్ 6 పథకాలను భ్రష్టు పట్టించిన విధంగా ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను బుట్ట దాఖలు చేశారని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజాప్రతినిధులకి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్లు ఇచ్చున్నాం. ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 2,90,600 చిల్లర మందికి మాత్రమే వేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. అది ఎంతమందికి వస్తారనేటువంటిది ఈ రోజున మళ్ళీ తేడా తెల్లబోతూ ఉంది. మేము ఈరోజు కార్యక్రమానికి రిప్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు 4-5 రోజుల కాంచి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టిలో తిరిగి రిప్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ ఇవ్వడానికి వీల్లేదు, తీసుకోమని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకి అర్థమవుతూ ఉంది ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తుడుపు సరిగా 15,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. చంద్రబాబు గారు ఈరోజు భయపడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము వినతిపత్రం ఇస్తాం ఈ సభలో మీకు అనే రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, తగులుబాటుకు రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మేము గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం, వినతిపత్రం ఇస్తాం అనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా అమ్మ గారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే ససేమిరీ కావటం కుదరని రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు. ముందు ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం ఓనర్ల పేరుతో 2,90,000 మందిని కుదించామంటే ఇది సేవ చేస్తామన్నా మోసం చేస్తామన్నావా? ఇది దసరా కాదు గర మోసం జరగదని చెప్తా ఉన్నాం. ఆదివారం నాడు శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. కృష్ణా, గోదావరి, వంశధార, నాగవల్లి నదుల లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమది పేదల ప్రభుత్వం అని వ్యాఖ్య. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలన గాడిలో పెడుతున్నామన్న సీఎం. జగన్ హయాంలో ఆటో డ్రైవర్కు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీ భక్తులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.